సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది రక్తదానం చేస్తారు, మరికొంతమంది గోదానం చేస్తారు, ఇంకొందరైతే భూదానం కూడా చేస్తారు. కానీ ఈ ఊరికి సంబంధించినటువంటి ప్రజలందరూ మాత్రం నేత్రదానం చేశారు. మీరు వింటున్న మాట్లాడదాం. మీరు సంకల్పం మీదేనని చెప్పి విన్నాను నేను. మీరు రవి గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు మీ ఊర్లో ఈ గొప్ప కార్యక్రమాన్ని విన్నాను నేను. ఎందుకు మీకు ఇలాంటి తలంపు వచ్చింది అసలు? అన్ని దానాల కన్నా నేత్రదానం అనేది గొప్ప విషయం అండి. ఎందుకంటే ఒకరి నేత్రాలు ఇద్దరు అందలకు చూపునిస్తాయి కనుక మాకు ఇది 2013లో రవీందర్ సారు వాళ్ళ అమ్మాయి ఫస్ట్ చేశారు. చేసినప్పుడు మాకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఇంకా తను కూడా ఊక దీని గురించి చెప్తుండే. ఎంత పని ఉన్నా కూడా ఎవరైనా ఊర్లో చనిపోయింది అంటే వెంటనే వాళ్ళు డ్యూటీలో ఉన్నా కూడా మాకు ఫోన్ చేసేది. వెళ్ళిండ్రా మీరు అడగండి వెళ్ళండి, అడిగితే అయితే అవుతుంది లేకుంటే లేదు, పోయి ఒక ఇంట్లో కలుద్దాం అడుగుదామని అడిగేసరికి ఫస్ట్ ఒప్పుకోకపోయేది. నేత్రదానం అంటే ఇట్లా కనుగుడ్లు తీస్తారు కదా, అమ్మో మా నాన్న ఇట్లా తీస్తారా, మా అమ్మాయి ఇట్లా తీస్తారా అని అంటోళ్ళు. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది, అట్లా ఏం చేయరు, ఓన్లీ నేత్రాలే తీస్తారు, ఇట్లా లిక్విడ్ లాగా ఉంటుంది నేత్రాలే, దీంతో అయ్యేది ఏం లేదు, ఇంకా చాలా పుణ్యం ఇది చేస్తే, ఇంకా మీ నాన్న పోతూ పోతూ ఇద్దరు చూపునిచ్చి పోతుండు, దీని గురించి మీకు ఇంత పుణ్యమే వస్తుంది కానీ తరతరాలకు దీని గురించి నష్టం ఏం లేదమ్మా అని వాళ్ళని వీళ్ళని ఇక ఫ్యామిలీని అంతా కొంచెం పోగు చేసి వాళ్ళతో నచ్చజెప్పి ఇక మరీ ఒప్పించేది. సక్సెస్ అయ్యేది. అంటే ఎక్కడికి పోయినా కూడా అట్లనే, ఎక్కడ కూడా ఒక్కడు కూడా ఫెయిల్ కాలేదు. అంటే కొంచెం దీంతో కొంచెం మంచితనం అనేది ఉండాలి, అందరితో కలవడి ఉండాలి. ఒకటి చేయంగానే అనిపించింది ఇద్దరికి చూపులు వచ్చినాయి కదా, ఇంకొకరు చేద్దాం అంటే ఇట్లనే ఇంకా ఇది ఇట్లనే కొనసాగితే అసలు చీకటి అనేదే ఉండదు అని ఇట్లనే మాకు ఆలోచన వచ్చింది. నాతో పాటు రాజమణి గారు, మల్లారెడ్డి, ఇంకా రవిసార్ అయితే డ్యూటీలో ఉన్నా కూడా అదే పనిగా వెళ్ళినరా అడిగినరా అంటే అట్లా చాలా చేసుకొచ్చినాం. ఇంకా పక్క ఊర్లో కూడా మా బంధువుల దగ్గర కూడా భీమారం మా ఆడపడుచు వల్ల అని కూడా ఇప్పించినాము. మాది మరపల్లి కూడా అమ్మ వాళ్ళది, అమ్మాయి కూడా ఇప్పించాము. ఇంకా మా బంధువులు వావిలాల, సరపురం, నార్లపురం, ఇంకా అంతా ఇక ఇదే పని. ఇక ఎప్పుడు ఎక్కడ ఎవరు పోయినా కూడా ఇంకా బావ కూడా రిటైర్మెంట్ సీకేఎం కాలేజ్, తను వచ్చిన కాడ నుంచి తనకు కూడా కొన్ని ఫోన్ కాల్, ఆయనకు కూడా తను కూడా సహకరిస్తుండు వచ్చిన కాడ నుంచి. ఇక ప్రతి ఒక్కరు ఇక దీళ్ళకి రావాల్సిందే ఇక ఊర్లో. అంటే ఇప్పుడు మాకు ఈజీ అయిపోయింది మేడం. ఫస్ట్లో చాలా కష్టపడ్డాం కానీ ఇప్పుడు అందరూ ఎవరింటి కాడ చనిపోయినా కూడా ఫోన్ కాల్ వస్తుంది, సుజాత మీరు వచ్చి ఒకసారి అడగండి అమ్మ, అడగగానే పని అయిపోతుంది. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. ప్రత్యేకంగా ఏంటంటే మా ఊర్లో నేత్రదాతలందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇవ్వడం వల్లనే మేము మాట్లాడంగానే గొప్ప విషయం కాదు, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మేడం, వాళ్ళకు కూడా ఆలోచన రావాలి కదా. అందుకే మా ముచ్చెల్ల నేత్రదాతలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంకా మా ఊరిని చూసి పక్క ఊర్లు కూడా డెవలప్ కావాలి నేత్రదానం. ఇంకా ఎందుకంటే హ్యాంకరింగ్స్ మీరు కూడా కష్టపడతారు, ఎందుకంటే దీన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మేము చేసిన మంచి మాకు కూడా తిరిగి వస్తుంది, మా ఊరికి కూడా తిరిగి వస్తుంది. మాకు ఇంకా న్యాక్ సెంటర్ మోడీ సార్ కూడా మాకు అది ఉచిత కుట్టు సెక్షన్ కూడా వచ్చింది. మా డివిజన్లో ఫస్ట్ మాకే వచ్చింది. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అయిపోయింది. ఇంకా మాకు ఫోర్త్ కూడా కావాలని మేము ఏడీ గారిని అడగడం జరిగింది. ఆయన అడిగి చెప్తా అన్నాడు, వెంటనే ఒప్పేసుకున్నాడు. అట్లా అనుకుంటా నేను, ఇది మా ఊరి మంచితనమేమో, మేము మంచి చేస్తున్నాం కదా, మాకు కూడా అదే రకంగా తిరిగి వస్తుంది. మాకు ఇంకా 50 మిషన్లు ఉన్నాయి, 30 మిషన్లు వంచిల్లు ఇంకా 50 ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ఈ మధ్యన ప్రోగ్రామ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పుడే కానీ ఏ ఊర్లో కానీ ఇంట్లో కానీ పక్కన వాళ్ళకి కానీ ఎవరికి కానీ మంచి చేస్తే మన పక్కనే ఉంటుంది కాబట్టి నాకు దీంతో అర్థమైపోయింది మేడం. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే. ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగాలి. అసలు చీకటి బతుకు అనేది ఉండద్దు. ఫోటో పట్టుకున్నారు వీళ్ళు ఎవరు? మా అమ్మ, మా నాన్న. వీళ్ళని కూడా మా అమ్మాయి కూడా ఇచ్చాము. నేను డాక్టర్ ఎం సాంబయ్య,
సీకేఎం కాలేజీలో హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ఇక్కడ మా తమ్ముడు, దీనికి ప్రధాన ప్రేరణ మా తమ్ముడు డిఈ రవీందరే, రవి గారు రవియే. మా తమ్ముడు ఇక్కడ కళ్యాణి నర్సింగ్ హోమ్ అని ఉంటుంది, కోదండరాం కళ్యాణి హాస్పిటల్. అక్కడ అవయవ దానాలలో నేత్రదానం గొప్పది అని అక్కడ కొటేషన్ చూసి ఫస్ట్ మా అమ్మ చనిపోయినప్పుడు నేత్రాలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కొందరు వింతగా అనుకున్నా 2013లో. ఆ తర్వాత మా నాన్నగారిది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వీళ్ళ టీం, ఇప్పుడు సుజాత, రాజమ్మని టీం కూడా వీళ్ళు బాగా కోఆపరేట్ చేసి ఎక్కడెవరు చనిపోయినా వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేయడం. మొదలు కొద్ది ఇబ్బంది పడుతున్నా తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం. ఇప్పుడు ఎక్కడ ఎవరు చనిపోయినా మా బంధువర్గంలో నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వస్తుంది, సర్వాపురం నుంచి కానీ, నార్లపురం, మరిపెల్లిగూడెం, ఎక్కడి నుంచి అయినా. ఇట్లా ఉన్నది అంటే మా తమ్ముడు ఏం చేస్తాడు, ఐ హాస్పిటల్కి ఫోన్ చేయడం, వాళ్ళు ఒకసారి వీలైనా కాకపోయినా తమ్ముడే వెహికల్లో వాళ్ళని తీసుకుపోవడం. ఇంత సర్వీస్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ స్పందించి, అసలు ఈ మధ్యలో అందాం అనుకున్నాను, కరుణాకర్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్ని ఒకసారి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కలుద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ముచ్చర్ల గ్రామం టాప్ అయింది, ఇప్పుడు ఐడెంటిఫై అయింది, అందరికీ గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఒక 150 మంది వరకు కలెక్ట్ చేస్తేనే ఇంత గొప్పగా అనుకున్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు అనుకుంటే మ్యాచురీలో చాలామంది పోతూ ఉంటారు, ఐ హాస్పిటల్లో ఒక వింగ్ ఉంటుంది, వాళ్ళందరూ కొద్ది ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇలాగే ఇన్స్పిరేషన్ తీసుకుంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది అని నా అభిప్రాయం. గుడ్డి వాళ్ళు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఇది ఒక మంచి అవకాశం. పుట్టుగుడ్డి ఉన్నారు, వాళ్ళని ఏం చేయలేం మనం. కానీ ఈ చనిపోయిన వాళ్ళ కళ్ళను మనం ఉపయోగించడం వల్ల వాళ్ళకు చూపు వస్తున్నది, పుట్టుగుడ్డికి కూడా చూపు వస్తున్నది. మార్కెట్లో కళ్ళు కొనేటివి కావు, కొంటే వచ్చేటివి కూడా కావు. కాబట్టి ఇది ఇలా సమాజ సేవ ద్వారానే ఈ విధంగా మనం ముందుకు పోవడం వల్ల సమాజానికి ఎంతో కొంత గొప్ప సేవ చేసిన తృప్తి మిగులుతుంది. ఎప్పుడైనా ఎన్ని డబ్బులు ఉన్నదానికన్నా సమాజ సేవలో ఉన్న తృప్తి మరెక్కడ దొరకదు. ఇది ఈ టీవీ, మీ సుమన్ టీవీ వాళ్లకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. మీ ఊర్లో చాలా గొప్ప పని జరుగుతోందండి. అది చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మీకు ఈ ఊరు వ్యక్తిగా ఎలా అనిపిస్తోంది, ఈ గ్రామస్తుడిగా? చాలా గర్వంగా ఉంది. మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు ఈ కళ్ళ దానం ఇవ్వడానికి. వారికి వారే స్వతహాగా కూడా కాల్ చేసి చెప్తున్నారు. ఒకప్పుడు అందరూ భయపడేవారు, కానీ ఇప్పుడు గత కొంతకాలంగా మాత్రం వారే ముందుకొచ్చి అందరూ వారి బంధువులలో కూడా వారి విషయాలు చెప్తున్నారు. ఇట్లా కళ్ళు దానం చేస్తామని. అన్ని దానాలలో కూడా నేత్రదానం గొప్పదనేది అందరి అభిప్రాయం వచ్చేసింది అందరికీ. మీరు కూడా ఇచ్చేసారా? కళ్ళు దానం చేశారా ఆల్రెడీ? ఎప్పుడు అంటే తర్వాత చెప్పారా మీరు కూడా ఇస్తానని? చెప్పిన ఇస్తారా మీరు కూడా? ఇస్తా, ఇచ్చుడే తగ్గేదే లేదు. దానే కాదు బిడ్డ. సూపర్, అసలు మీరు సూపర్ మా అమ్మ. కాదు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కళ్ళు దానం ఇస్తే ఈ జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో కళ్ళు లేకుండా పుడతారు అట్లేదో అంటారు కదా, విన్నారా మీరు? ఇన్లేదు కానీ ఏం లేదు బిడ్డ. ఇస్తే ఏం పోతుంది, పుణ్యమే కదా. ఇద్దరికి కళ్ళు కనిపిస్తాయి మంచిగా. అపోహ మాత్రమే. అలాంటి మూఢనమ్మకాలు అయితే ఇక్కడ విన్నాం, కానీ ఇక్కడ అది ఎవరు నమ్మరు, మూఢనమ్మకంగానే భావిస్తారు ఇక్కడ ఈ గ్రామస్తులందరూ. ఒక గొప్ప కార్యక్రమం మీ ఊరు నుంచి మొదలైంది, ఇంతమంది ముందుకొచ్చి చేయడం అనేది గ్రేట్ కదా అండి. ఇది చాలా అభినందించదగ్గ విషయము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది మా నాన్నమ్మతో స్టార్ట్ అవ్వడం ఇంకా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒకసారి మీ నాన్నమ్మ గారి ఫోటో చూపించండి. ఉందా? ఈవిడతో స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసాము. అంటే రవి గారికి ఏమైతారు? అమ్మగారు మండలి లక్ష్మి గారు, ఈమెతోనే స్టార్ట్ చేసాము. ఇది అప్పటి నుంచి ఒక కరోనా టైంలో కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్ తీసుకున్నాము, కానీ ఇప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఫొటోస్ ఉన్నాయా? వాళ్ళు ఎవరు? ఇది మా తాతగారా? మా తాతగారు. నానమ్మ తాతగారు ఇద్దరు ఇచ్చాము. ఫస్ట్ నానమ్మ గారు, తర్వాత తాతయ్య గారు. తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. ఇలా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వాళ్ళు మనకు ఇమ్మీడియట్లీ ఆ రోజు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. తాతయ్య గారిది 11th డే రోజు మనకి ఇలా అభిశంసన పత్రం అనేసి ఇస్తారు.
మీరు కూడా కళ్ళు దానం చేస్తారా? చేస్తాం చేస్తారా? చేస్తాం గ్రేట్ అసలు మీరు. ఎంత మీ వయసు? 80 దాటాయి 80 దాటిని. మంచి కానొస్తున్నాయా మరి? కానత్తలేవు కొద్దిగా కొంచెం కానొస్తలేదా? ఉమ్. మరి ఎట్లా ఇప్పుడు? ఎట్లే ఉంటది ఇక పోయేదాకా అంతేనా ఇక? ఉమ్. అయినా ఇచ్చుడేనా? ఇచ్చుడే ఇచ్చుడే. ఇచ్చుడే మీరు కూడా దానం చేస్తారా అమ్మా? మేము చేస్తాం. చేస్తారు. ఆ, ఎక్కడ దానం ఉంటారమ్మా? ఇదే ఊరా? ఇదే ఊరు. వీళ్ళందరూ మా వాళ్ళే. అందరూ మీ వాళ్ళే. ఆ, మా బావ కొడుకు ఆయనే, మా బావ కొడుకు ఆయన మనోడు. అందరు పాలోళ్ళమే మేము. ఆ. ఎప్పుడు ఇచ్చారు మీరు? అంటే ఎన్ని రోజుల క్రితం అనుకున్నారు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నది ఎప్పుడు మీరు? ఓ నాయన ఇవన్నీ చెప్పానా? అంటే ఎప్పుడు నిర్ణయించుకున్నారో చెప్పండి. ఎప్పుడు నేను రాసుకుంటే ఇప్పుడేనా? ఇప్పుడే ఇప్పుడు అలా అయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడు అనుకున్నారు? అంటే సంవత్సరం అయిందా? ఆ సంవత్సరాన్ని ఎవరు ఎట్లున్నది దేవునికి ఎరక ఆలోచన వచ్చిందా మాకు ఇప్పుడు. ఓ మరీ చెప్పకు, నువ్వు మీ ఊరు అంతా ఇచ్చేసారు. మా ఊరు వాళ్ళతో నేను ఇస్తాం సార్ మేడం, ఆ. నేను ఇస్తాం మాగిస్తా. అంతేనా? ఆ, సరే కానీ సరే ఇస్తాం. అసలు ఇందాక నుంచి చూస్తున్నా మిమ్మల్ని, మామూలు హుషారు లేరు మీరు, చాలా హుషారు ఉన్నారు. మరి ఈ విషయంలో హుషారు ఉన్నారా లేదా? ఏం చెప్పాలి? హుషారుండి ఏం చేయాలి? మేము చెప్పండి, ఉన్నారా లేదా ఇందులో కూడా? ఉంటాం, మాకు తెలిసినంత వరకు హుషారు ఉంటాం. తెలియదు తెలియలేదు. ఇప్పుడు ఇది చెప్పాలి. ఏది ఏం చెప్పాలి? నేత్రదానం మీద చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎట్లా అనిపిస్తుంది మీ ఊరు ముందుకొచ్చి చేయటం అనేది? మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. మా మా అమ్మాయి ఇచ్చింది, మా అమ్మాయి కూడా ఇచ్చింది, మా అమ్మాయి కూడా ఇచ్చింది. ఇచ్చిండ్రు అప్పుడు లచ్చక తర్వాత మా అమ్మాయి కావచ్చు ఎక్కడ ఇచ్చింది. ఉంటారు మీరు? అటు లాస్ట్కు ఉంటది, లాస్ట్కు ఉంటది. ఇచ్చిండ్రు, ఇచ్చిండ్రు మా అమ్మాయి కూడా ఇచ్చిండ్రు. అమ్మ నిజంగా చాలా మీ అందరినీ మెచ్చుకోవాల్సినటువంటి విషయము. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని చూసి వేరే ఊరు వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి, స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా చేస్తే నిజంగా ఇందాక సుజాత గారు చెప్పినట్లు ఎక్కడా కూడా చీకటి అనేది ఉండకుండా వెలుగులు నింపుతారు. అత్తమ్మ అప్పుడు మాకు కూడా ఏమిచ్చుడు ఇయ్యద్దు మా రవీందర్ను. ఓ చాలాసేపు టైం తీసుకొని రోయిన్ హాస్పిటల్ ఆమె అవన్నీ అయిపోయేదాకా అక్కడనే ఉన్నాం మేము. ఉన్నాక ఇంటికి వచ్చినాక 2 గంటల తర్వాత వచ్చి రాత్రి 2 గంటల తర్వాత వచ్చి తీసుకెళ్ళారు. ఏమిచ్చుడు కనిపిస్తారా అని ఊర్లో వాళ్ళు కూడా అప్పుడు ఏం తెలియదు కదా, అందరికీ తెలియక అందరూ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మా బంధువులు కానీ ఎవరు కానీ మా అన్నయ్య వాళ్ళ బావయ్య అందరికీ ఇచ్చేసినాం మేము కూడా. నెక్స్ట్ మాకు ఇది అందరికి ఇవ్వాలనే కోరిక, ఇస్తూనే ఉంటాం. సుజాత గారు ఇప్పటి వరకు ఎంతమంది ఇచ్చి ఉంటారు మీ ఊరు వాళ్ళు? 55 అయినాయి మేడం. వాళ్ళందరివి మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టారా? పెట్టారు. ఇక వాళ్ళు ఎవరన్నా కలిసారా? ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుండ్రు, ఇంకా పెడతారు కదా మేడం. వాళ్ళు పెట్టించుకున్న వాళ్ళని ఎవరన్నా మీరు కలవగలిగారండి? అట్లా అడిగిండ్రు మమ్మల్ని, కల్పిస్తారు అడిగిన మళ్ళీ గొడవలు అవుతాయి, మళ్ళీ మాకళ్ళు వీళ్ళు అని ఇంకొకరు వాళ్ళని చూసి ఇంకొకరు చూపించమంటారు. లేని పొంచి చికాకులు కదా మేడం, వాళ్ళకి చెప్తాం అంతే. ఎక్కడనో ఒకడనైతే ఉంటాయి, చూపునైతే ఇచ్చి వెళ్ళింది మీ అమ్మ మీ నాన్న లోకాన్ని చూస్తాండ్రు, ఇంకా చూపించాలంటే కష్టమైద్ది, అట్లా అద్దబ్బా అని మేము సమాధానం చెప్తాం. ఊరుకున్నారు. మాకు అంత ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు మేడం మా ఊరు వాళ్ళు. మీకు కూడా తెలియదు ఎవరికి పెట్టింది అసలు? ఎవరికి పెట్టింది మాకు కూడా తెలియదు అసలు, మేము కూడా అడగం. ఇచ్చిన వాళ్ళు పోయి డబ్బులు క్లెయిమ్ చేయడము అని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అక్కడ సెన్సార్ చేసి పడేసారు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళు. తప్పనిసరి ఎవరన్నా అంటే కోర్టు పర్మిషన్ ద్వారానే వాళ్ళు చెప్తారు, ఎవరికి పడితే వాళ్ళు చెప్పరు వాళ్ళు. ఎందుకంటే హాస్పిటల్ చాలా సీక్రెట్గా సక్సెస్ఫుల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎవరికి పెట్టాలి కళ్ళు అనేది మొదలే వాళ్ళ దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టు ప్రకారంగా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఆ రూల్ ప్రకారంగానే న్యాయంగానే చేస్తున్నారు. అందులో కమర్షియల్గా ఏమీ లేదు. ఎవరైనా వాలంటీర్ సర్వీస్ చేయాల్సిందే, హాస్పిటల్ అయినా ఎవరైనా. ఆ విషయంలో ఆ ఎల్వి ప్రసాద్ వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే మనం. అట్లా మీరు కూడా ఇచ్చారా? మీ ఇంట్లో అందరూ? మా ఇంట్లో మా బామ్మారిదే కదండి. ఊరంతా అట్లే ఉన్నాం. తమ కళ్ళతో ఈ లోకాన్ని చూడలేని ఎంతో మందికి ఈ ముచ్చెర్ల గ్రామ ప్రజలు తమ కళ్ళను దానం చేసి తమ కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని చూపగలుగుతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే ఈ గ్రామస్తులందరికీ కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ.